నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే సార్ ఈ సినిమాలో నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు రాముడి కథలే చెప్తున్నాను సార్. రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుంది, ఒక 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 క్యారెక్టర్ ఒకలా పర్టికులర్గా బిహేవ్ చేస్తుందంటే నెగిటివ్గా, ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనేది మనం ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపించలేదు, చూపించినా ఫుల్ ఫ్లెడ్జెడ్గా దాన్ని చూపించలేదు. ఈ సినిమాలో యాంటాగనిస్టే ప్రొటాగనిస్ట్ కాదు ఉన్నప్పుడు వాడు అలా బిహేవ్ చేయడానికి గల కారణాలు ఏంటి, వాడి చైల్డ్హుడ్లో వాడికి ఏమైనా ట్రామా ఉందా, వాడికి అయినటువంటి గాయాలు ఏమైనా ఉన్నాయా, వై ఈజ్ అ పర్సన్ లైక్ దిస్ బిహేవింగ్ ఇన్ అ సర్టన్ వే అనేదానికి ఆయన రాసుకున్నటువంటి బ్యాక్ స్టోరీ, ఇవన్నీ కారణాలు. అండ్ స్పెషల్లీ సార్ నాకు ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. యూజువల్గా మనం అంటే ప్రతి కథని కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాం, కథ ఉంటుంది దాన్ని కొత్తగా చెప్పే కథ ట్రై చేస్తాం. నాకు తెలిసి ప్రపంచంలో మహాభారతానికి రామాయణానికి మించి కథలు ఉండవు, అందులోంచే రకరకాలని మనం తయారు చేసుకుని స్క్రీన్ ప్లేలు వేస్తాం కదా. కానీ ఈ కథలో ఉన్నటువంటి సీక్వెన్సెస్ గురించి చెప్తే వాటిలో అలాంటి వాటి అక్కడ అందులో ఉందేమో తెలీదు, అలాంటి పురాణాల్లో ఉందేమో మనకు తెలీదు. కొన్ని సీక్వెన్సెస్లో ఈ పలానా మనిషి బిహేవ్ చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సార్. ఇంటెన్స్గా ఉంటాడు, కానీ చూస్తున్న ఆడియన్స్కి వీడు ఇప్పుడు ఏం చేస్తాడు అనేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంటుంది.